మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఇది భక్తి యోగానికి చెందినది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక మార్గంలో వివిధ స్థాయిలలో ఉన్న సాధకుల కోసం ఒక క్రమపద్ధతిని వివరిస్తున్నాడు. అందరికీ ఒకే మార్గం సరిపోదని, అందుకే ప్రత్యామ్నాయాలను దయతో సూచిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసా జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగస్త్యాగాత్ శాంతిరనంతరం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, కేవలం యాంత్రికమైన అభ్యాసం కన్నా దాని వెనుక ఉన్న జ్ఞానాన్ని గ్రహించడం ఉత్తమం. ఆ జ్ఞానం కన్నా ధ్యానం అంటే మనస్సును ఏకాగ్రతతో నిలపడం ఇంకా శ్రేష్టం. ధ్యానం కన్నా కూడా గొప్పది మనం చేసే పనుల ఫలాలని త్యజించడం, అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని చేయడం. అలా కర్మఫల త్యాగం చేసిన వెంటనే అనంతమైన శాంతి లభిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు మనపై చూపే కరుణ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే కఠినమైన నియమం పెట్టకుండా మన సామర్థ్యాన్ని బట్టి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక నిచ్చెనలాంటి మార్గాన్ని చూపిస్తున్నాడు. అంతిమ లక్ష్యం ఆడంబరమైన పూజలు కాదు, మనస్సులో నిరంతరం ఉండే ప్రశాంతతే అని గుర్తు చేస్తున్నాడు. ఆ శాంతి త్యాగం ద్వారానే వస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏ పని చేసినా, అది చదువు, ఉద్యోగం లేదా కుటుంబ బాధ్యత అయినా, మన పూర్తి శ్రమను అందులో పెట్టాలి. కానీ ఫలితం ఎలా వస్తుందో అని అతిగా ఆందోళన చెందకూడదు. నా ప్రయత్నం నేను చేశాను, ఫలితం దైవ నిర్ణయం అనే భావనతో ఉండాలి. ఈ వైఖరి మనల్ని ఒత్తిడి నుండి కాపాడి మనస్సుకు గొప్ప శాంతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.